హాయ్ గాయ్స్ అందరూ ఎలాగున్నారు? సో, ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే, ఏదైతే మనకి సెకండ్ ఫేజ్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా! బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మీలో ఇంకా తెలియకపోయినట్లు చెప్తున్నాను. సో, సెకండ్ ఫేజ్ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేశారు. మీరు సెకండ్ ఫేజ్ సంబంధించి డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవడానికి మీకు కాలేజెస్ అంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్‌తో పాటు సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేశారు. ఆ సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఇక దీంతో పాటే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో ఎన్ని సీట్స్ అనేవి ఖాళీగా అయితే ఉన్నాయని చెప్పేసి కంప్లీట్‌గా అయితే వీటిలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, మీలో ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్‌లో బీఎస్సీ నర్సింగ్ ఇంకా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ చెప్పడం జరుగుతుంది కాబట్టి సో, ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకొని అదే విధంగా ఈ వీడియో కూడా ఖచ్చితంగా లైక్ కూడా చేయండి. ఓకేనా? సో, అయితే లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో, అందుకని చిన్న అనౌన్స్‌మెంట్ అయితే చూడడానికి ట్రై అయితే చేయండి. శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసరికి సో, ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సో, వాళ్ళ వెబ్ ఆప్షన్స్‌లో కానివ్వండి లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. సో, ఈ కాలేజ్‌లో వచ్చేసరికి సో, మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవ్వబోతున్నాయి. దాంతో పాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటాతో అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో, బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్ దాంతో మనకి గుడ్ హాస్టల్స్ ఇంకా మంచి ప్లేస్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో, అది శాస్త్ర కాలేజ్ వారైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో, ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ వుమెన్స్‌కి మాత్రమే. సో, ఎవరైతే వుమెన్స్ ఉన్నారో సో, ఎక్స్‌క్లూజివ్‌లీ వుమెన్స్‌కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. సో, వుమెన్స్‌కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో అయితే ప్లేస్ అయితే అయింది. సో, ఎవరైతే నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఉంటారో సో, నెల్లూరు డిస్ట్రిక్ట్ ఇంకా నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైనా ఉంటారో సో, వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్‌లో జాయిన్ అవుతారు కాబట్టి సో, బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. సో, ఓకేనా? సో, చూస్తారు కదా కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ ఎస్ఎన్‌సీఎన్ మీ వెబ్ ఆప్షన్స్‌లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. సో, వీటిలోకి వెళ్ళిపోదాం. సో, మా మెయిన్ టాపిక్ వచ్చేసరికి సో, ఇది ఇదైతే మనకి చెప్పాం గదా! సో, నర్సింగ్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైటు. అంటే మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. ఓకే. సో, ఇందులో ఏంటంటే ఇక్కడ క్లియర్‌గా చూస్తున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ ఫస్ట్ మనకి సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేశారు. సో, సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేసే ముందు మీకు వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ డేటా కూడా చెప్పాలి. సో, అది కూడా చూద్దాం. సో, చూడడానికి ట్రై అయితే చేద్దాం. ఓకే. సో, ఇక్కడ క్లిక్ చేస్తున్న వెబ్ నోటిఫికేషన్స్ సంబంధించి సో, నాకు ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి ఆ పీడిఎఫ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే సో, క్లారిటీగా చూడండి ఇక్కడ. మనకి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఏంటని చెప్పారు? సో, ఇక్కడ 21 4 పీఎం నుంచి అంటే ఇవాళ ఇప్పుడు 4 పీఎం నుంచి మనకి ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవడానికి టైం అయితే ఇచ్చారు. దీంతో పాటే 9 ఇదైతే మరి ఫర్ ఎగ్జాంపుల్ అంటే 21 నవంబర్‌తో అయితే మాత్రం నైట్ 9 పీఎం కల్లా కూడా ఈ ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి కంప్లీట్‌గా టైం అయితే క్లోజ్ అయితే అయిపోతుంది. సో, ఆ లోపల మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఓకే. సో, ఇక్కడ చూసినట్లయితే మీకు చెప్పాను కదా! సో, టోటల్ ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయని చెప్పేసి. సో, ఇక్కడ చూసినట్లయితే యాహ్! ఇక్కడ చూడండి. సో, ఇక్కడ 14 అదే 1413 1413 సీట్స్ అయితే ఉన్నాయి. దీంతో పాటే 3100 14 అంటే 3144 సీట్స్ అయితే ఉన్నాయి. దీంతో పాటే 408 సీట్స్ అయితే ఉన్నాయి. సుమారుగా మీకు 4,000 ప్లస్ సీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో, అంటే మీకు ఇక్కడ 4,000 ప్లస్ సీట్స్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్‌లో ఒకసారి చూడండి. చాలామంది కామెంట్ చేసేసారు. వెంటనే కామెంట్ చేసేసారు. నాకు కూడా వెంటనే వీడియో చేయాలనిపించింది. అందుకే వీడియో చేసేసాను. సో, ఓకే. సో, డేటా ఏంటంటే మీకు డేటా వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారంగా సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి కంప్లీట్‌గా ఓకే. మీకు సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి కంప్లీట్‌గా వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి 4,000 సీట్స్ అయితే ఉన్నాయి. ఓకే. సో, 4,000 ప్లస్ సీట్స్ అయితే ఉన్నాయి. అంటే మీకు ఒక చిల్లర అయితే ఉంది. సో, దానికి సంబంధించి ఎంతో ఉందనమాట. సో, 4,000 సీట్లయితే సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్‌కి అయితే ఉన్నాయి. ఓకేనా. సో, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ లిస్ట్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా! 2 ఇయర్స్ కోర్స్ కాదండి. ఇక్కడ పైన ఉంది కదా! 4 ఇయర్స్ కోర్స్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్‌వి రీజియన్‌కి సంబంధించి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి పీడీఎఫ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే అంత కనిపించడం లేదు. ఇక్కడ చూసారా? సో, ఇక్కడంటే లోకల్ ఓకేనా. సో, అదేవిధంగా అన్‌లోకల్ అని చెప్పేసి ఉంది కదా! సో, అది అన్‌రిజర్వ్డా? ఏమో చూద్దాం. ఓకే. సో, చూసినట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి డేటా చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని సీట్స్ లేవు. ఓకే. సో, ఇక్కడ అన్ని సీట్స్ లేవు. అక్కడేమో 4,000 సీట్లు ఉన్నాయి. ఇక్కడేమో 4,000 సీట్లు లేవంటున్నారు ఏంటి అని మీరు అనుకోవద్దు. సో, ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే క్లారిటీగా చెప్పాలంటే మీకు ఈ సీట్ మ్యాట్రిక్స్ మీద డౌట్స్ మొత్తం క్లారిఫై చేస్తాను ఒకసారి. సో, ఇది ఏంటంటే ఈ ఎస్‌వి రీజియన్ ఓకే.
సో, ఇక్కడ ఏయూ రీజియన్‌కి వెళ్దాం ఒకసారి. సో, ఏయూ రీజియన్ చూపిస్తున్నాను. సో, ఏయూ రీజియన్ చూద్దాం. ఇది ఏయూ రీజియన్‌కి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్. ఇక్కడ కూడా అన్ని సీట్లు లేవు. ఓకే. మరి ఎక్కడి నుంచి వస్తాయి ఇన్ని సీట్లు అనుకున్నట్లయితే, ఈ సీట్ మ్యాట్రిక్స్ అనేది మీరు ప్రీవియస్‌గా చూసారు కదా! ఏ సీట్ మ్యాట్రిక్స్ వస్తాయి ఇక్కడ కొత్తగా వచ్చిన న్యూలీ పర్మిటెడ్ కాలేజ్ అంటే ఇక్కడ 400 సీట్స్ అయితే ఉన్నాయి కదా! సో, వాటికి సంబంధించి డేటా ఓకేనా? మీకు అర్థమైంది కదా! సో, ఇదేంటంటే న్యూలీ పర్మిటెడ్ కాలేజ్‌కొచ్చిన డేటా ఓకేనా? సో, న్యూలీ పర్మిటెడ్‌కొచ్చిన కాలేజెస్‌కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్. మీకు ఈ పైనున్న 14, 13 ఈ 3144 ఉంది కదా! ఈ డేటా అయితే కాదది. వాటికి దీనికి సంబంధమే లేదు. అది ఓన్లీ ఇప్పుడొచ్చిన మనకి వెబ్‌సైట్‌లో చూపించిన సీట్ మ్యాట్రిక్స్ ఏవైతే ఈ 408 కొత్తగా యాడ్ అయిన సీట్స్ ఉన్నాయో, వాటికి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ ఓకేనా? సో, ఆ కాలేజెస్ డేటా అనేది మీకు ప్రీవియస్‌గా కనిపించదు. ప్రీవియస్ సీట్ మ్యాట్రిక్స్‌లో చూస్తే కనిపించదంతా. సో, ఓకేనా? సో, ఇది కొత్తగా వచ్చిన సీట్‌లకి సంబంధించి ఇంకా సీట్స్ అనేవి ఇంక్రీజ్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. చూస్తున్నారు కదా కంప్లీట్‌గా ద సీట్స్ మే అరైజ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అని చెప్పైతే అన్నారు. దీన్ని బట్టి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో సీట్స్ అనేవి పెరుగుతాయి. ఇంకా పెరుగుతాయి. ఇంకా 4,000 ప్లస్‌కి కాబట్టి ఇంకా పెరుగుతాయి. దీంతో పాటు ఇంకో డౌట్ ఉంది. ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చింది కదా! సో, వాళ్ళకి సెకండ్ ఫేజ్‌లో సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్‌లో సీట్ మీకు వచ్చేస్తది. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్‌లో స్టూడెంట్ ఉన్నారు. కాలేజ్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసారు. జాయిన్ అయిపోయారు. తనకి సెకండ్ ఫేజ్‌లో సీట్ వచ్చింది. ఓకే. తనకి సెకండ్ ఫేజ్‌లో సీట్ వచ్చినప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్ స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్‌కి వెళ్ళిపోతారు. మరి ఫస్ట్ ఫేజ్ స్టూడెంట్ సీట్ ఖాళీగా ఉంది కదా! దాన్ని మీకు ఇస్తారు. ఓకేనా? ఆ విధంగా ఇంకా మీకు ఇక్కడ పేపర్ మీద కనిపించని సీట్లు కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. సో, ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఈ విధంగా అయితే ఎవరైనా సరే ఇంకా అంటే మీరు 4,000 అయితే పేపర్ మీద కనిపిస్తున్నాయి. ఒకవేళ ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్‌కి జంప్ అయినప్పుడు ఏదైనా స్టూడెంట్, ఆ ఫస్ట్ ఫేజ్‌లో మిగిలిపోయిన సీట్లు మీకొస్తాయి. సో, ఆ విధంగా ఇంకా నంబర్ ఆఫ్ సీట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వాళ్ళేంటంటే వాళ్ళకి సంబంధించి ఎవరు చేంజ్ అవ్వకపోతే ఇన్ని సీట్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఓకే. మీకు వీడియో అర్థమైతే అయిందయితే అనుకుంటున్నాను. సో, ఇంకా ఈ సీట్ మ్యాటర్‌కి సంబంధించి గానివ్వండి, బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్‌కి సంబంధించి గానివ్వండి, వెబ్ ఆప్షన్‌కి సంబంధించి డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేయడంతో పాటు వీలైతే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మెసేజ్ చేయండి. ఎందుకన్నట్లయితే మీకు ఇంకా కామెంట్స్‌కి రిప్లై రావడం లేదనుకున్నట్లయితే అప్పుడు మీరు ఇన్‌స్టాగ్రామ్‌ని యూజ్ చేయడానికి ట్రై అయితే చేయండి. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్ నెక్స్ట్ చెప్పాను కదా! నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. సో, ఇంకో ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఒకవేళ మీరు సెకండ్ ఫేజ్‌లో సీట్ పెట్టుకున్నారు. మీకు ది బెస్ట్ కాలేజెస్‌లో వచ్చిందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్‌కి. స బెస్ట్ కాలేజ్‌లో వచ్చినప్పుడు కూడా మీరు సెకండ్ ఫేజ్‌లో ఇంట్రెస్ట్ చూపించి, సెకండ్ ఫేజ్‌లో ఏదైనా కాలేజ్ పెట్టినట్లయితే పొరపాటునో, అదృష్టాన్నో ఏదో కొద్దీ ఆ కాలేజ్ మీకొస్తది. మీకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ బెటర్ అయినా, నాట్ బెటర్ అయినా ఆ సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. ఆ సీట్ సెకండ్ ఫేజ్‌లో పెట్టుకున్న ఇంకొక అతనికి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో, సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. ఎందుకు అన్నట్లయితే ఖచ్చితంగా కూడా మీరందరూ గూడా సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు దీ ఈ కాలేజ్ కన్నా బెస్ట్ కాలేజ్ వస్తేనే పెట్టండి. ఓకే. మీకు దొరికిన కాలేజ్ కన్నా ఏదో ఇంటి దగ్గరుంది, సొంత పక్కన ఉందని చెప్పేసి పెట్టకొద్దు. అలా పెట్టినట్టయితే మీకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ కన్నా మీకు కొంచెం బిలో కాలేజ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. మీరు వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా! అని చెప్పేసి సమోరా జీవ అని చెప్పి పెట్టినట్లయితే పెట్టేస్తే కష్టమైతే అయిపోతుంది. ఓకే. సో, ఆలోచించండి. ఆలోచించి మీకు ప్రెజెంట్ ఏవైతే కాలేజెస్ ఉన్నాయో, మీరు ఏ కాలేజ్ అయితే పెట్టుకున్నారో, సో, ఆ కాలేజెస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. సో, ఇంకా దీనికన్నా బెస్ట్ కాలేజెస్‌లో నేను ఎక్కడైనా ప్లేస్ అవ్వగలనా? నా ర్యాంక్‌కి ఈ కాలేజ్ కన్నా నాకు బెస్ట్ కాలేజ్ వస్తుందని చెప్పేసి మీరు ఆలోచించినప్పుడు, మీకు ఆలోచన థాట్ వచ్చిన తర్వాత సో, ఏవైతే కాలేజ్ పెడతారో అంటే, ఈ కాలేజ్ కన్నా ఆ కాలేజ్ వస్తే బెటర్ అనుకుంటున్నప్పుడే సెకండ్ ఫేజ్‌లో కాలేజెస్ పెట్టాలి. అలా కాకుండా ఈ కాలేజ్‌తో పోలిస్తే ఆ కాలేజ్ అంత లేకపోయినా సరే సెకండ్ ఫేజ్‌లో ఛాన్స్ ఉంది కనుక పెట్టేసారనుకోండి, ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీటు గోవిందయిపోద్ది. ఓకేనా? సో, అంటే ఎగిరిపోద్ది. సో, అలాంటి రిస్క్ చేయకుండా సెకండ్ ఫేజ్‌లోని మీరు ఇప్పుడున్న చదువుతున్న ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ కన్నా ది బెస్ట్ కాలేజ్ పడడానికి ట్రై అయితే చేయండి. ఇంకా కొంతమంది డౌట్. సెకండ్ ఫేజ్‌లో కాలేజ్ వచ్చింది. ఓకే. సో, ఫస్ట్ ఫేజ్‌లో కాలేజ్ వచ్చింది. సెకండ్ ఫేజ్‌లో కూడా సేమ్ అదే కాలేజ్. ఫస్ట్ ఫేజ్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు నేను. ఓకేనా. సో, ఫస్ట్ ఫేజ్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెకండ్ ఫేజ్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ సేమ్ కాలేజ్ వచ్చింది. నేను చేయడానికి వెళ్తాను. యాక్సెప్ట్ అవుతుందంటే యాక్సెప్ట్ అవుతుందండి. మీరు ఫస్ట్ ఫేజ్‌లో అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు కదా! అని చెప్పేసి సెకండ్ ఫేజ్‌లో కూడా మీరు ఆ కాలేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి అలో ఉండదు. లేకపోతే సెకండ్ ఫేజ్‌కి కూడా ఆ కాలేజ్‌కి అలో ఉండదని చెప్పి ఏమి ఉండదు.
ఫస్ట్ ఫేజ్లో అదే కాలేజ్, సెకండ్ ఫేజ్లో కూడా అదే కాలేజ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా. సో ఇది సెకండ్ ఫేజ్ సంబంధించి క్లియర్ డేటా సార్. మీకు ఇంకా వీడియో అర్థం కాకపోతే చెప్పాను కదా, అర్థం కాకపోతేనే కామెంట్ చేయండి, అర్థం అయితే అవసరం లేదు. ఓకే. ఏమైనా థ్యాంక్స్ ఏమైనా పెడతారని కూడా అది కూడా పెట్టచ్చు, అది మీ ఇష్టం. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇంకా కామెంట్ అనేది ఏంటంటే కిందకి వెళ్ళిపోతుంటాయి, మీరు పెడతారు బట్ అవి కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకో 10 మంది, ఇంకో 20 మంది మీరు పెట్టిన తర్వాత పెడతారు. నేను చూసేసరికి అవి ఏదో అడుగుకి వెళ్ళిపోతాయి ఎక్కడో పాతాళానికి. సో అవి నేను చూడకపోతే మీరు మళ్ళీ ఒక 2-3 సార్లు కామెంట్ చేయండి. అప్పటికి నేను చూడకపోతే ఇన్స్టాగ్రామ్కి వచ్చి మీరు మెసేజ్ చేయొచ్చు, మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోవచ్చు. ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్నా సరే మీరు సింపుల్గా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది కదా, సో మన ఇన్స్టాగ్రామ్కి అయితే వచ్చి రీడైరెక్ట్ అయ్యి అక్కడ నుంచి మీరు మెసేజ్ చేసుకొని మీకు ఏమైనా గైడెన్స్ కావాలనుకుంటే గైడెన్స్ చూసుకోవచ్చు. మొత్తం ఇది ఇండియన్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి సెకండ్ ఫేజ్ సంబంధించి. సెకండ్ సో అందరూ బెస్ట్ కాలేజ్ పెడతారని చెప్పేసి మన గైడెన్స్ అయితే కంప్లీట్గా యూస్ చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. సో అదే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ మర్చిపోండి. థ్యాంక్ యూ. బాయ్.